యాదాద్రి భువనగిరి జిల్లాలో రౌడీ షీటర్ నిశాంత్ ఠాగూర్ దారుణ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట మండలం మైలూరుగూడెంలోని హరిహర కాటేజ్ వద్ద ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. నిశాంత్ పలు కేసులో నిందితుడుగా ఉన్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడని తెలుస్తుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిశాంత్ ను ఇటుకలతో కొట్టి చంపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రౌడీ షీటర్ నిశాంత్ ఠాగూర్ దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, యాదగిరిగుట్టలో గత రాత్రి రౌడీ షీటర్ మర్డర్ కలకలం రేపుతా ఉంది. యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెం గ్రామంలోని హరిహర కాటేజ్ లో రౌడీ షీటర్ తో పాటు అతని స్నేహితులు నిన్న మద్యం సేవించినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే మొదటగా నిశాంత్ ఠాగూర్ రౌడీ షీటర్ స్నేహితులపై దాడి చేసినట్టు, ఆ దాడికి ప్రతి దాడిగా కూడా అతని స్నేహితులు నిశాంత్ ఠాగూర్ పై ఇటుకలతో దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ దాడిలో నిశాంత్ ఠాగూర్ స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో నిశాంత్ ఠాగూర్ పై ఒక హత్య, అదేవిధంగా హత్యాయత్నం కేసులు, అదేవిధంగా బెదిరింపు కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అతనిపై ప్రస్తుతం అయితే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే నిజంగా మద్యం మత్తులో ఈ మర్డర్ జరిగిందా, లేకుంటే వ్యూహాత్మకంగానే స్నేహితులు అతన్ని చంపి ఉంటారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే నిశాంత్ ఠాగూర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కూడా యాదగిరిగుట్ట మండలం మైలారిగూడెంలో భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.